అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను మీ ప్రశాంతిని. ఈరోజు వీడియోలో స్వీట్ దోశ చూపిస్తానండి. తీపి దోశ కొంచెం కానీ మైదా కానీ చక్కెర కానీ లేకుండా ఇలాగ గోధుమ పిండితో ట్రై చేయండి. చల్లగా ఉందండి, ఇక్కడ వర్షం పడతా. ఈ టైంలో వేడివేడిగా ఇలాగా తీపి దోశ చేసుకుంటే చాలా రుచిగా తినేస్తారు. హెల్తీ కానీ అండి, బెల్లంతో చేస్తున్నాము, గోధుమ పిండి వాడుతున్నాము. మీరు కానీ తప్పకుండా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి. చూడండి, ఆశీర్వాద ఆటా తీసుకున్నానండి. ఇది 1 కిలో ప్యాకెట్. మీకు ఎంత అవసరమో అంత పిండి తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి. ఈ గిన్నెలోకి 3 కప్స్ వేసుకుంటున్నానండి. 3 కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను. నేను ప్యాకెట్ పిండిని తీసుకుంటున్నాను. మీరు గోధుమలు పిండి పట్టించుకొని అయినా తీసుకోవచ్చండి. చూడండి, 3 కప్పులు వేసుకున్నాను. మన స్వీట్లో అయినా కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగా రుచిగా ఉంటాయి. చూడండి, 3 యాలకులు పొడి చేసుకొని వేసుకోండి. అలాగే ఎండు కొబ్బరి ముక్కలండి. మనం దోశ తినేటప్పుడు మధ్య మధ్యలో ఇలా కొబ్బరి వస్తుంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు పచ్చి కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. అలాగే బెల్లం అండి, మనం ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ వేసాను. ఇంకో 1/2 కప్పుని వేస్తున్నాను. మరీ ఎక్కువ స్వీట్ కావాలి అంటే 1.5 కప్ వేసుకోవచ్చండి. నాకైతే బాగా సరిపోయింది ఈ స్వీటు. చూడండి, 1 కప్పు వాటర్ వేసాను. స్టవ్ వెలిగించుకొని ఇది బాగా కరిగి ఒక పొంగు వచ్చేంత వరకు బాగా కరిగించుకొని ఉడికించుకోండి. చూడండి, కరిగిపోయింది. ఇలా పొంగు వస్తూ ఉంటుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ గోధుమ పిండిలో ఇప్పుడు ఇలా ఫిల్టర్ చేసుకోండి. బెల్లంలో ఏదైనా చెత్తలు నలకలు ఏదైనా ఎక్కడైనా ఇసుక అయి ఉంటే మొత్తం అన్నీ పోతాయి. ఇలాగా ఫిల్టర్ చేసుకుంటే ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి మనం చేయి పెట్టి కలపలేము. కాసేపు ఇలాగా గరిటెతో కలిపి కొంచెం 1/4 స్పూన్ అంటే వంట సోడా వేసాను. మీరు వంట సోడా లేకుండా అయినా చేసుకోవచ్చు. కొంచెం వేస్తే కొంచెం బాగా మెత్తగా వస్తాయని వేసాను. ఇప్పుడు కొంచెం చల్లనీళ్ళు పోసుకుంటూ నాకు కొంచెం గంటితో కలుపుకుంటూ ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మీరు చెయ్యి నీట్గా కడుక్కొని ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఎక్కడ ఉండలు లేకుండా పిండిని నీట్గా కలిపేసుకోండి. మనం దోశ ఎలా పోసుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలండి. పిండిని చూడండి, ఇలా కలిపేసుకోవాలి. నీట్గా కలిపేసి ఒక 5 నిమిషాల సేపు రెస్ట్ ఇవ్వండి పిండికి. చూడండి, 5 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకొని నెయ్యితో చేస్తున్నానండి. నెయ్యితో అయితే బాగా రుచిగా ఉంటాయి, మంచిది కానీ అని. మీరు నెయ్యి కాకుండా నూనెతో అయినా చేసుకోవచ్చు. సగం ఆనియన్ని కట్ చేసుకొని ఇలాగ నెయ్యినంతా ప్యాన్కి స్ప్రెడ్ చేసేసుకోండి. అంతా రుద్దేసి చూడండి, గంటితో ఇలాగ పిండేసి మరి గట్టిగా రుద్దకూడదండి, కొంచెం పైనే పల్చగా ఇలా రుద్దుకోండి. ఇవి చిన్నవే వస్తాయి. మీరు ఎక్కువ పిండేసుకుంటే కొంచెం పెద్దగా వస్తాయి. కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం చుట్టూరు కానీ కొంచెం నెయ్యి వేసుకోండి. ఒకవైపు అంతా ఇలాగా డ్రైగా అయిన తర్వాత పైన రెండో వైపుకి తిప్పేసుకోండి. ఈ రెండో వైపు కానీ కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. ఇంకోటి కానీ వేస్తున్నాను. కొంచెం నెయ్యి వేసుకొని ఇలా రుద్దేసుకొని ఆనియన్తో గరిటతో పిండేసుకోండి. ఇది కొంచెం పలుచగా కావాలన్నా చేసుకోవచ్చు, కొంచెం మందంగా కావాలన్నా చేసుకోవచ్చు అండి. మనం పిండి కలుపుకునే దాంట్లో ఉంటుంది. ఇలా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకోండి. మీరు నెయ్యి లేకుండా కానీ చేసుకోవచ్చండి, వేయకుండా కానీ. కొంచెం వేసాను. ఇదంతా కాలిన తర్వాత మళ్ళీ రెండో వైపు తిప్పేసుకోండి. చాలా త్వరగా ఈజీగా చేసుకోవచ్చండి స్వీట్ దోశ. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినొచ్చు హెల్తీగా. చాలా రుచిగా ఉన్నాయండి. మాకైతే ఇక్కడ వర్షం పడుతుంది, చల్లగా ఉంది.
ఈ టైంలో వేడివేడిగా చేసి పెడితే బాగా హ్యాపీగా తినేసారు మా ఇంట్లో వాళ్ళు. మీరు కానీ తప్పకుండా ట్రై చేయండి. చాలా రుచిగా భలే బాగున్నాయి, మెత్తగా దూదిలాగా చూడండి బాగా కాలిపోతున్నాయి. మీరు కానీ ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. ఈ స్వీట్ దోశ మాత్రం భలే రుచిగా ఉన్నాయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.